పెళ్ళయి కొత్తగా కాపురానికి వచ్చింది అరుణ. ఆమెది వేరు కాపురం. అత్తింటివారు పుట్టింటివారు కూడా మరీ మరీ చెప్పారు. ఆమె భర్త సదానందం అన్ని విధాలా మంచివాడు, యోగ్యుడు. ఎటొచ్చి అతనికి కోపం ముక్కు మీద ఉంటుంది. సదానందం పట్నంలో పెద్ద ఇల్లు అద్దెకు తీసుకున్నాడు. ఆ ఇంట్లో 4 గదులున్నవి. ఇంటి వెనుక పళ్ళ చెట్లు, కూరగాయల పాదులు ఉన్నవి. ఆ ఇల్లు అరుణకు ఎంతగానో నచ్చింది. ఒక వారం రోజులు హాయిగా గడిచిపోయాయి. ఆ వారం రోజుల్లోనూ సదానందం భార్యతో ఎన్నో మార్లు అంతా నన్ను కోపిష్టి అంటారు. కానీ అది నిజం కాదు. ఇతరులు నన్ను రెచ్చగొడితేనే నాకు కోపం వస్తుంది, మామూలుగా రాదు. ఏమైనా నీ మీద మాత్రం నాకు కోపం రాదు అని చెప్పాడు. అలా వారం గడిచాక సదానందం భార్యతో, ఇల్లు చాలా పెద్దదిగా ఉంది, నీకు పని మనిషిని కుదుర్చుతాను అన్నాడు. ఎందుకండి? ఇంట్లో ఒక్కతెను ఉండి ఏం చెయ్యాలి? అన్ని పనులు నేనే చేసుకోగలను అన్నది అరుణ. సదానందానికి చాలా కోపం వచ్చింది. ఈ ఇంటి పనంతా ఒక్కరి వల్ల అయిపోతుందని నీ అభిప్రాయం. అంటే నేను చెయ్యాలని, అంతే కదా? అలాగే చేస్తాలే అంటూ ఆ రోజు ఉదయం అతను ఇల్లంతా ఊడ్చి అంట్లు తోమి బట్టలుతికి అప్పుడు కచేరీకి వెళ్ళాడు. మరొక రోజు సదానందం ఆమెను, ఇల్లు బాగున్నదా అని అడిగాడు. ఎంతో బాగున్నదంటూ తల ఊపింది అరుణ. ఎందుకు బాగుండదు? దీనికోసం బోలెడు అద్దె కడుతున్నాను. ఇంత అద్దె చెల్లించేందుకు జీతం చాలవద్దా అని సదానందం వెంటనే పెరట్లోకి వెళ్ళి మొక్కలన్నిటికీ పాదులు తవ్వి నీళ్లు చిమ్మి వచ్చాడు. అరుణ తను సాయం చేస్తానంటే కసిరిపారేశాడు. భర్త కోపం అరుణకు వింతగా తోచింది. కోపం వచ్చినప్పుడు అతను తనను తాను నానా శ్రమ పెట్టుకుంటాడు. ఉపయోగమైన పనులే చేస్తాడు. అరుణ పొరిగింటావిడతో తన బాధ చెప్పుకున్నది. ఇలాంటి కోపం నా భర్తకు ఉంటే ఎంతో బాగుండును కదా, నీ అంత అదృష్టవంతురాలిని ఎక్కడా చూడం అన్నదావిడ. ఇలా ఉండగా ఒక రోజున సదానందం ఇంటికి ఒక సాధువును వెంటబెట్టుకుని వచ్చాడు. ఆ సాధువుకు ఎన్నో మహిమలున్నాయని ప్రతీతి.